హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పోహాని ఎలా చేయాలో చూద్దాం. సో దీన్నే అటుకుల ఉప్మా అని కూడా అంటారు. సో ఈ వీడియోలో అయితే నేను ఒక సింపుల్ వేలో పోహా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇది బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ లేదా డైటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ కొన్ని టిప్స్ని ఫాలో చేస్తూనే ఈ పోహా రెసిపీ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ పోహా రెసిపీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మందపాటి అటుకులను వేసుకోవాలి. సో ఈ రెసిపీకి మందపాటి అటుకులను తీసుకుంటేనే మనకు పోహా రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓన్లీ 1 మినిట్ పాటే ఈ అటుకులు నానపెట్టుకోవాలి. సో అంతకన్నా ఎక్కువ నానపెట్టినా మనకు అటుకులు అనేవి ముద్దగా అయిపోతాయి. సో జస్ట్ 1 మినిట్ పాటు నానపెట్టుకుంటే చాలు. ఇలా 1 మినిట్ పాటు నానపెట్టుకున్న తర్వాత వెంటనే ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత అటుకులు అనేవి కాస్త పొడి పొడిగా ఉండాలి. సో ఇప్పుడు వీటిని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ షుగర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ షుగర్ని యాడ్ చేయడం వల్ల పోహాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ జస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకుని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, తగినంత సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే 1/2 నిమ్మకాయ రసాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో మీకు పులుపు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఈ పోహాని హాట్గా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా పోహా రెసిపీని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.